కుక్క కరిసిందంటే ఒక 10 నిమిషాలు ట్యాప్ ఆన్ లో ఉన్న ట్యాప్ కింద 10 నిమిషాలు గాయాన్ని కడగాలి. కడుగుతూ ఉండాలి, గట్టిగా రుద్దొద్దు, కడగాలి. ఒక 10 నుండి 15 నిమిషాలు కడగాలి. వెంటనే మీ దగ్గరలో ఉన్న మనుషుల ఆసుపత్రికి వెళ్లి అక్కడ డాక్టర్ గారిని సంప్రదించాలి. 5 డోసులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే కరిచిన రోజు ఎమ్మటే 6 నుండి 12 గంటల లోపే ఎప్పుడు అసలు వెంటనే అరగంటలో కూడా వేసుకోవచ్చు. టీకా వేసుకొని 0 రోజు అంటే కరిచిన రోజు, 3వ రోజు, 7వ రోజు, 21వ రోజు, 28వ రోజు 5 డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలి. రేబీస్ యాంటీబాడీస్ అని దొరుకుతాయి. ఖచ్చితంగా అది ఊరి కుక్క, పిచ్చి కుక్క అని తెలిస్తే రేబీస్ యాంటీబాడీస్ కరిచిన చోట వేస్తారు. ఆ యాంటీబాడీస్ కూడా వేయించుకోవాలి. లేకపోతే మనకి రేబీస్ ఒక్కసారి రేబీస్ వచ్చిందంటే దాన్ని వెనక్కి పోలేదు ఇంకా. అంటే దాని సిమ్టమ్స్ ఒకసారి కనపడ్డాయంటే దాన్ని మనం ఏం చేయలేం. అది రాకుండా నివారించవచ్చు 100%. వచ్చిందంటే మనిషి చనిపోవడమే. ఇంకా దాన్ని బతికించిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు లేరు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. రేబీస్ టీకా వేయించిన సిఐ గారు ఒక ఆయన ఉత్తరప్రదేశ్ లో జర్మన్ షెపర్డ్ కుక్క ప్రతి సంవత్సరం దానికి రేబీస్ టీకాలు పడుతూనే ఉంటాయి. అది దానికి కాలు గోరు గీసుకొని చనిపోయారు రీసెంట్ గా. నెగ్లెక్ట్ చేయొద్దు. కుక్క కాట ఒక్కటే కాదు, కుక్క గీరింది కదా ఏం పర్వాలేదు సబ్బుతో కడుక్కున్నా కదా అని వీలైనంత వరకు కార్బోలిక్ యాసిడ్ ఉన్న సబ్బు అంటే లైఫ్ బాయ్ సోపు, లేకపోతే క్లోర్హెక్సిడిన్, సావ్లాన్ అవి ఉంటాయి కదా మన దగ్గర హ్యాండ్ వాష్లు, అట్లాంటి వాటితో కడగాలి. కార్బోలిక్ యాసిడ్, క్లోర్హెక్సిడిన్ లాంటి వాటితో మనం శుభ్రం చేసుకోవాలి 10 నుండి 15 నిమిషాల వరకు. వెంటనే రేబీస్ రోగం అనేది మనకి రేబీస్ వైరస్ నరాల ద్వారా మెదడుకి ప్రవహిస్తుందండి. మన రోగ నిరోధక శక్తికి దొరకదు. బ్లడ్ లో ఉంటే దొరుకుతుంది. దానికి సంబంధించిన యాంటీబాడీలు తయారైపోతాయి. నరాల ద్వారా వ్యాపిస్తూ ఉంటది కాబట్టి అది కరిచినా మనకి ఆ సిమ్టమ్స్ వచ్చే వరకు మనకు తెలియదు. అది 1 నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 2 సంవత్సరాల తర్వాత కుక్క కరిచిన 2 సంవత్సరాలకు కూడా రేబీస్ వచ్చి చనిపోయిన మనుషులు చాలా మంది ఉన్నారు. రేబీస్ తో పాటు మనుషులే కాదు, మన ఇంట్లో మన కుటుంబం లాగా పెంచుకునే మన కుక్కలు, పిల్లులు కూడా చనిపోతా ఉంటాయి. ఆ చనిపోయే ముందు మనం కరిచి చనిపోతాయి. అవి అంటే ఆ రేబీస్ రోగం వచ్చినప్పుడు ఏమైతుందంటే వాటికి అంటే అగ్రెసివ్ అయిపోతాయి, కోపంగా అయిపోతాయి. వాటికి కూడా తెలియదు అవి అట్లా అవుతున్నాయని. అవి కరిచేస్తాయి. ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అని చూడవు. అట్లా నడుస్తూ నిలబడి ఎవరైనా దగ్గరకు వచ్చి ముట్టుకున్నా కరిచేస్తుంది. చాలా ఎగ్జైట్ అయిపోతాయి అనమాట. ఈ రోజు అనగా సెప్టెంబర్ 28 ప్రపంచ ర్యాబిస్ దినోత్సవ సందర్భంగా అవగాహన కార్యక్రమానికి ఎంతో మంది జంతు ప్రేమికులు వారి యొక్క పెంపుడు కుక్కలు మరియు పిల్లులతో ఉచిత ర్యాబిస్ టీకా శిబిరానికి